అందరికీ నమస్తే అండి. ఇక్కడ మాకు కోర్ట్ ప్రిమైజెస్ లో సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు, సెకండ్ ఏడిఎం కోర్టు, ఫస్ట్ ఏడిఎం కోర్టు అన్ని కలిపి మన పాత మున్సిపల్ ఆఫీస్ ప్రిమైజెస్ లోనే అన్ని కలిపి ఒకే ప్రిమైజెస్ లో ఉన్నాయండి. ఇక్కడ మనకు ట్యాంకర్లు నిలబెట్టి ఇక్కడ వెనకల మొత్తము మనకు చాలా ఓపెన్ డిఫెకేషన్ గానీ ఓపెన్ యూరినేషన్ గానీ జరుగుతా ఉన్నాయి. ఇది చాలా దారుణం అండి. కోర్టు ప్రిమైజెస్, కోర్టు తర్వాత ఇంతమంది లిటిగెంట్స్, జుడిషియల్ ఆఫీసర్స్, అడ్వకేట్స్ ఇంతమంది ఇక్కడ తిరుగుతున్న ప్లేస్ లో ఓపెన్ గా వచ్చి చేస్తున్నారు. దీనిపైన మనము ఒక స్పందనలో అప్లికేషన్ ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కంప్లైంట్ ఇచ్చొచ్చాము. దీనిపైన వెంటనే చర్యలు తీసుకుంటామని మనకు కమిషనర్ కూడా చాలా మంచిగా స్పందించారు. సో ఇది మనకు ఆదోని పరిస్థితి మనకు చాలా దారుణంగా ఉంది. మన ఆదోనిలో అందరూ ప్రతి ఒక్క చోట మనకు ఒక ఓపెన్ టాయిలెట్స్, తర్వాత పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవీ లేకుండానే మనకి ఈ దుస్థితిలో ఉంటున్నాము. చాలా సంవత్సరాల నుంచి మన ఆదోనిలో మార్పు రావాలి అని ప్రతి ఒక్కరి నుంచి మనకు స్పందన వస్తే గానీ ఈ మార్పులు రావు. దయచేసి మన ఆదోనిని స్వచ్ఛంగా పెట్టుకుందాము, మనం అందరూ ఆరోగ్యంగా ఉందాము. సో దీనికోసం అందరూ మనం తలా ఓ చెయ్యి వేస్తే మన ఆదోనిని స్వచ్ఛంగా పెట్టుకోవడానికి మనం ఒక కారకులు అవుతాము. ధన్యవాదాలండి. నా పేరు లలిత అండి. నేను న్యాయవాదిగా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఆదోనిలో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. ఏంటంటే మౌలిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఫోటో కూడా ఒకటి సింగిల్ యూనిట్ వచ్చాయి కదా, అవి కూడా పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు ఒప్పుకోవడం వల్ల ఖాళీ ఉంటే మేడం వెంటనే చర్యలు తీసుకుంటామని మనకు కమిషనర్ కూడా చాలా మంచిగా స్పందించారు. సో ఇది మనకు ఆదోని పరిస్థితి మనకు చాలా దారుణంగా ఉంది. మన ఆదోనిలో అందరూ ప్రతి ఒక్క చోట మనకు ఒక ఓపెన్ టాయిలెట్స్, తర్వాత పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవీ లేకుండానే మనకి ఈ దుస్థితిలో ఉంటున్నాము. చాలా సంవత్సరాల నుంచి మన ఆదోనిలో మార్పు రావాలి అని ప్రతి ఒక్కరి నుంచి మనకు స్పందన వస్తే గానీ ఈ మార్పులు రావు. దయచేసి మన ఆదోనిని స్వచ్ఛంగా పెట్టుకుందాము, మనం అందరూ ఆరోగ్యంగా ఉందాము. సో దీనికోసం అందరూ మనం తలా ఓ చెయ్యి వేస్తే మన ఆదోనిని స్వచ్ఛంగా పెట్టుకోవడానికి మనం ఒక కారకులు అవుతాము. ధన్యవాదాలండి. నా పేరు లలిత అండి. నేను న్యాయవాదిగా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఆదోనిలో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను.